షర్మిల ఏదైతే ఏపీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇచ్చినటువంటి స్పీచ్ ఇప్పటి వరకు టీడీపీకి అనుకూలంగా ఉంటున్నారు. క్రిస్మస్ గిఫ్ట్ దాని గురించి ఎంత క్లారిటీ ఇచ్చినా షర్మిల లేదు, ఎక్కడో ఒక హింట్ ఇచ్చున్నారు కలయిక కోసం. ఆ తర్వాత మనకి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో చూస్తున్నాం డీకే, ఇవన్నిటికీ చెక్ పెడుతూ షర్మిల స్పీచ్ చూస్తున్నాం. రెండు పార్టీలు ఒకటే, ఇటు టీడీపీ గానీ అటు వైసీపీ గానీ బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తూనే మీరు ఏ పార్టీ కోటేసినా అటే పోతుంది. ఈ విధంగా స్ట్రైట్ గానే అటాక్ స్టార్ట్ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక హోదా, ఈ విధంగా స్ట్రైట్ అటాక్ అనేది మనకు కనిపిస్తోంది. జగన్ కూడా ఆ విధంగా ప్రజల్లో ఉండే విధంగా సభలు స్టార్ట్ చేయబోతున్నారు ఈ నెలాఖరు నుంచి. చంద్రబాబు ఆల్రెడీ కదిలిరా సభలతో ముందుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ చూద్దాం, మరి ఇద్దరు అధినేతలు కలిపి సభలు స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇంకా అటువంటి ప్రణాళికలు ఏం రాలేదు. కానీ ఇప్పుడు మెయిన్ లీడర్స్ అటు కుప్పం, హిందూపురం, ఇటు మంగళగిరి మెయిన్ లీడర్స్ యొక్క నియోజకవర్గాల్లో వైనాట్ 175 అంటే ఈ నియోజకవర్గాలు కీలకం కాబట్టి ఆ దిశగా వైసీపీ ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. సో ఎంతవరకు సాధ్యాలు? ఆశయ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మీకు ఇవాళ చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులకు అలాగే ఐ న్యూస్ వీక్షకులకు శుభోదయం. మీరు అన్నట్టుగా ఎలక్షన్లు చాలా దగ్గరలోకి వచ్చేసినాయి. సో ఏ పార్టీకి ఆ పార్టీ తన గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తారు, అది సహజం. అయితే ఎన్నడూ ఏ రాజకీయ పార్టీ తీసుకున్నటువంటి నినాదం వైసీపీ తీసుకుంది. ప్రతిపక్షం అనేదే లేకుండా చేసేసి 175కి 175 మనమే గెలవాలి అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకొని వాళ్ళు ముందుకెళ్తున్నారు. అది మంచిగా చెడా అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది. అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినటువంటి నియోజకవర్గాలన్నింటినీ కనుక మనం తీసుకొని ముఖ్యంగా మంగళగిరి తీసుకుంటే, అంటే ఎంతసేపుడికి నాయకులను పెట్టి మేము వాళ్ళని ఓడిస్తామంటామే కానీ ప్రజల గురించి వీళ్ళు ఆలోచించట్లేదు. అంటే మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక పద్మశాలి క్యాండిడేట్ని మేము అక్కడ పెడితే ఎక్కువ వాళ్లే ఉన్నారు కాబట్టి మాకు ఓట్లు వేసేస్తారు అనుకుంటున్నారే కానీ నారా లోకేష్ను ఓడిచ్చేస్తాం అంటున్నారు. కానీ మంగళగిరి ప్రజలందరూ వీళ్ళకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీకి. ఆ సంగతి వీళ్ళకి అర్థం కావట్లేదు. ఏ క్యాండిడేట్ని పెట్టినా ఎందుకు వేస్తారంటే రాజధాని అనేటువంటి దాన్ని తీసుకెళ్ళి త్రిశంకు స్వర్గంలో పెట్టి వీళ్ళకి రాజధాని లేకుండా చేశారు చూసారా. అందుకని 100% వైసీపీ వాళ్ళకి మంగళగిరి ప్రజలు వేస్తారు. అలాగే బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ రెడీ చేసినప్పుడు, ఆ రోడ్లు కానీ వేస్తున్నప్పుడు ఆ రోడ్లతో సహా తోకొని కంకర ఇసుక అంతా ఎత్తుకెళ్ళిపోయారు చూసారా. అది చూసి వీళ్ళకి ఓట్లు వేస్తారు. 5,000 టిడ్కో ఇళ్ళు అక్కడ ఇస్తే కనీసం ఒక్క ఇల్లు కూడా వాళ్ళ వరకు పంచకుండా వాటిని అక్కడ పాడుపెట్టారు చూసారా, అందుకని ఇస్తారు. ఇవాళ వరకు కౌలు వేయకుండా రైతులను ఇబ్బంది పెడుతూ 1200 రోజులుగా అక్కడ ఉద్యమం చేస్తున్న వాళ్ళని, ఆడవాళ్ళని జుట్టు పట్టుకొని లాగి డొక్కల్లో కాళ్ళతో తన్నారు చూసారా. అందుకని చెప్పి వైసీపీకి రెడ్ కార్పెట్ వేసి అక్కడ వీళ్ళకి ఇవ్వబోతున్నారు. మాట్లాడేటప్పుడు కనీసం వాళ్ళని చేయాలి వీళ్ళని చేయాలి. విజయసాయిరెడ్డి గారిని తీసుకొచ్చి ఏం చేస్తారండి అక్కడ? విజయసాయిరెడ్డి గారిని పిల్లిపురులు తిప్పినట్టు ఇప్పుడు 6 సార్లు తిప్పారు రాష్ట్రం అంతా. ఒకసారి వైజాగ్ అన్నారు, తర్వాత ఢిల్లీలో ఉండమన్నారు, ఇవాళ తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. నేను అనేది ఏంటంటే ప్రజల పట్ల ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటిది ముందు మీరు ఆలోచించాలి. వాళ్ళకి ఏ న్యాయం చేసి మనం అక్కడికి వెళ్ళి అడగాలి అనేటువంటిది వీళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళకి పట్టుకొమ్మ లాంటి వ్యక్తి అక్కడ స్థానికంగా బలంగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి వాళ్ళు ఎక్కడున్నాడో తెలుసు. సో ఆయన యొక్క ప్రభావం అక్కడ అంతో ఎంతో ఉంటుంది. వెళ్తున్నప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కదా, అంటే ఇంత అభివృద్ధి చేస్తామన్నారు, ఎన్ని కోట్లు ఇచ్చారు, ఎంతవరకు అభివృద్ధి చేస్తారు, మేము అభివృద్ధి చేయడానికి కూడా అడుగడుగునా మాకు ఆటంకాలు సృష్టించున్నారు. ఇదంతా నా సొంత డబ్బుతో చేసినటువంటి అభివృద్ధి. గవర్నమెంట్ మాకేమి, అంటే హైకమాండ్ మాకేమి సహకారం చేయలేదు అంటే ఆర్కే డైరెక్ట్ గా చెప్పినటువంటి మాటలు చేసినప్పుడు ఏంటంటే, మీరు ఒక లోకేష్ను ఓడిస్తాను, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తాం, లేకపోతే అక్కడ బాలకృష్ణ గారిని ఓడిస్తాం, పవన్ కళ్యాణ్, ఇది కాదండి. అక్కడికి వచ్చేటప్పుడు మీ పార్టీలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. వస్తామన్నటువంటి వాళ్ళందరూ కూడా అంబటరాయుడు దగ్గర నుంచి, ముద్రగడ పద్మనాభం గారి దగ్గర నుంచి, తర్వాత వంగవీటి రాధా దగ్గర నుంచి మీ దగ్గర జాయిన్ అవుతారని వెంటనే యూటర్న్ తీసుకొని ఎందుకు వేరే పార్టీల దగ్గర పరిగెత్తున్నారు? మీ దగ్గర ఉన్నటువంటి నాయకులందరూ కూడా చెల్లా చెదురైపోయి ఆ పార్టీ ఈ పార్టీ షర్మిల గారి దగ్గరికి వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి ఎందుకు పరిగెత్తున్నారు? ఇవన్నీ లేకుండా ఖచ్చితంగానండి. ఇప్పుడు 10 మంది ఉంటే దాంట్లో 9 మందికి రాదు, ఒకళ్ళకే వస్తుంది. కానీ ఒక 2-3 సార్లుగా అక్కడ ఎన్నికైనటువంటి వాళ్ళని, చాలా బలంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి ఇవ్వకుండా చేయటం లేకపోతే మార్చటం అనేటువంటిది చేసేసి ఎవరో తెలియనటువంటి కొత్త మొహాలను తీసుకొచ్చి ఇక్కడ పెడితే క్లియర్గా చెప్తున్నారు. విడుదల రజని గారిని ఇక్కడ నుంచి తీసుకెళ్లి చిల్లలూరుపేట నుంచి గుంటూరులో పెడితే ఖచ్చితంగా ఓడిపోతారని చెప్తున్నారు. అది చిన్నపిల్లాడిని అడిగినా తెలుస్తుంది.
కానీ మా స్ట్రాటజీ మేము 175కు 175 అని చెప్పి వెళ్తున్నాం అనేటువంటిది అధికార పక్షం చెప్తుంది. సరే, కాన్ఫిడెన్స్ ఉండటం అనేటువంటిది మంచిదే, వాళ్ళ అధినాయకుడి మీద ఉండేటువంటిది మంచిదే. కానీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నేను పులివెందుల్లో జగన్ ఓడిస్తానంటాం, వీళ్ళెళ్ళి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తానంటాం. ఈ ప్రగల్భాలు తర్వాత ఇలాంటివి మాట్లాడుకోకుండా రాజకీయాలు ఒక కొత్త పొంతలు తొక్కుతున్నాయి అనిపిస్తుంది ఈ మధ్య రాజకీయ నాయకులు వ్యాఖ్యలు ఖచ్చితంగానండి. మనం ఎంతైనా కంచుకోటలు కొన్ని ఉంటే మనం తెలంగాణలో కూడా చూస్తున్నాం. ఆయా నియోజకవర్గాలు, కొన్ని జిల్లాలు, కొన్ని పార్టీలకి కంచుకోటలుగా ఉంటాయి. ఎవరు అక్కడ నుంచున్నా సరే, ఏ క్యాండిడేట్ నుంచున్నా సరే అది ఆ పార్టీయే గెలుస్తూ ఉంటుంది. అట్లాంటిది కూడా ఇప్పుడు మేము బదులు కొడతామంటే కొత్త ఒరవడికైతే శ్రీకారం చుడుతున్నారు. మన గత డిబేట్ లో ఒక్క నిమిషం వైఎస్ఆర్సీపీ నుంచి ఒక ప్రతినిధి వచ్చారు, ఆయన పేరు నేను మర్చిపోయాను. ఆయన చాలా రీజనబుల్ గా చెప్పారు, సార్ మాకు 151 మాకు ఇచ్చారు, మాట్లాడున్నారు, దాన్ని నిలబెట్టుకొని దానికంటే కొంచెం ఎక్కువ సీట్లు తెచ్చుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆయన మాట్లాడిన రోజు నాకు చాలా ముచ్చట అనిపించింది. అలా మాట్లాడాలి, అంతేగాని 175 మావే, అందరినీ మేము ఓడిచ్చేస్తాం, ప్రతిపక్షం లేకుండా చేస్తాం అంటూ అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చెప్పున్నారు. ఎన్ని గెలుస్తారన్నప్పుడు ఆయన క్లియర్ గా చెప్పున్నారు. అలా ఉండటం అనేటువంటిది దాన్ని ఏమంటాం అంటే ఆశావాహ దృక్పథం అంటాం. 175 అంటే ఏంటంటే అతి విశ్వాసం దెబ్బతినేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఎవరికైనా కామన్ సెన్స్ తో ఆలోచించి ప్రతి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మరి మాట్లాడదాం.